ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అవి అమలు కావడం లేదు. ఆర్భాటంగా పాఠశాలల అభివృద్ధి కోసం పనులను ప్రారంభిస్తున్నారే కానీ తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో సరైన సౌకర్యాలు లేక ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గణపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై ప్రత్యేక కథనం. ప్రభుత్వ పాఠశాలలను అన్ని వసతులతో ఆధునీకరంగా తీర్చిదిద్దుతున్నాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అవి అమలు కావడం లేదు. గణపురం మండలంలో 2 ప్రాథమిక పాఠశాలలు, 2 హై స్కూల్ మన ఊరు మనబడి కింద ఎంపికయ్యాయి. అధికారులు ఒక్కో పాఠశాలకు 10 లక్షల నుండి 50 లక్షల రూపాయల వరకు వెచ్చించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టాయిలెట్స్, కిచెన్, నీటి సౌకర్యం, విద్యుత్ పరికరాలు, పాడైపోయిన క్లాస్ రూమ్ స్థానంలో కొత్త ప్రహరీ గోడ, సీలింగ్ మొదలగు పనులను చేపట్టారు. కానీ కాంట్రాక్టర్లు నాసీ రకంగా నిర్మాణాలు చేపట్టి డబ్బులు పోగేసుకున్నారు. ముఖ్యంగా మండల కేంద్రంలోని జెడ్పీ స్కూల్లో చేపట్టిన పనులే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి పాఠశాలలో వసతులను మెరుగుపరచడానికి చేసిన కోట్ల రూపాయలు ఖర్చు బూడిదలో పోసిన పన్నీర్లా మారింది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసిరకం సిమెంటును వాడి నిర్మాణాలు చేపట్టడంతో కొద్ది రోజులకి అవి కూలిపోయాయి. ముఖ్యంగా గణపురం జెడ్పీ స్కూల్లో మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయి. తలుపులు లేకుండా కొన్ని, నీటి వసతులు లేక మరికొన్ని నిరుపయోగంగా మారాయి. మరికొన్ని చోట్ల అసలు మరుగుదొడ్డి సౌకర్యమే లేదు. మన ఊరు మనబడి కింద జరిగిన పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉంటే ఇలా నాసిరకం పనులు జరిగి ఉండేది కాదని విద్యార్థి సంఘాల నాయకులు వాపోతున్నారు. అభివృద్ధి పేరుతో తూతూ మంత్రంగా పనులు చేసిన సదరు కాంట్రాక్టర్లపై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్న చందంగా ఉన్నట్లు ఉంది. అదేవిధంగా చూసుకుంటే టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కొన్ని ప్రభుత్వ పాఠశాలను మన ఊరు మనబడి కింద తీసుకున్న పరిస్థితి ఉంది. కొన్ని లక్షల కోట్ల వ్యయంతో ఈ మన ఊరు మనబడి తీసుకొని వాటి ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిస్థితి పట్టించుకున్న పరిస్థితి లేదు. అదేవిధంగా చూసుకుంటే గణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిస్థితి, ఇక్కడి సమస్యలు చాలా వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మన ఊరు మనబడి కింద ఫేజ్ 1 కింద టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక చేసిన పరిస్థితి ఉంది. అది ఎన్ని లక్షల వ్యయంతో వేసిల్లో కూడా కనీసం శిలాఫలకం మీద వేయని పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే టాయిలెట్స్ కానీ, అదేవిధంగా క్లాస్ రూమ్ల పరిస్థితి కానీ, ఇక్కడ చుట్టూ పక్క గ్రౌండ్లో కూడా గడ్డి కూడా ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ టాయిలెట్స్ మాత్రం కనీసం వాటర్ సౌకర్యం లేకుండా దుర్గంధం వాసనతో వెదజల్లుతున్న పరిస్థితి ఉంది. మొన్న ఎన్నికల ప్రక్రియలో కూడా దీన్ని ఇక్కడ ఓటింగ్ కోసం వాడుకున్నారు. కానీ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ సమస్యలు ఏమున్నాయి అనేది కూడా తీసుకొని పరిస్థితి ఉంది. అసలు ఈ డబ్బు ఎటుపోయింది, దీన్ని దారి మళ్లించి ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పట్టించుకోకుండా వాటి ఉన్నత కోసం ఆలోచించకుండా ఈ అధికారులు కానీ, అదేవిధంగా పోయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకొని పడుతుంది. ఇప్పుడు నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిస్థితి పైన దృష్టి పెట్టి ఇక్కడ సమస్యల మీద పెద్ద ఎత్తున వాటిని తీసుకొచ్చి వాటిలో ఉన్న సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా దిశగా అధికారులను ఆ విధంగా సన్నద్ధం చేయడం కోసం ప్రయత్నం చేయాలని మేము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఎన్ని లక్షలతోని ఈ మన ఊరు మనబడి గణపురం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల సెలెక్ట్ చేసినలో ఆ శిలాఫలకం మీద వేయాలి. ఇక్కడున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఆ డబ్బు ఎటుపోయిందో కూడా చెప్పాలని ఈ జిల్లా కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాం. లేని ఎడల ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ అధికారులకు హెచ్చరిస్తున్నాం.